హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. దీన్ని మనం టూ పర్స్పెక్టివ్ నుంచి చూడవచ్చు. ఒకటి కంపెనీ రూల్. ఓకే, కంపెనీ అంటే ఏ కంపెనీ? ఈస్ట్ ఇండియా కంపెనీ. అంటే డైరెక్ట్ క్వీన్ అంటే ఇంగ్లాండ్ ఏదైతే ఉందో డైరెక్ట్ పాలించకుండా ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా పాలించింది. అది ఎన్నేళ్ళు పాలించింది అదంతా చూద్దాం. కంపెనీ రూల్ కింద ఎటువంటి రెగ్యులేషన్స్ వచ్చినాయి, ఎటువంటి యాక్ట్స్ వచ్చినాయి, అది ఫైనల్లీ ఇండియన్ కాన్స్టిట్యూషన్లోకి ఎట్లా మారింది, అదంతా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇక్కడ ఓన్లీ ఇండియన్ కాన్స్టిట్యూషన్, దాని ముందు ఉన్న కాన్స్టిట్యూషన్, లెజిస్లేచర్, ఇవన్నీ పార్లమెంట్ ఎట్లా ఫామ్ అయింది, లెజిస్లేచర్ ఏంటి, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏంటి, వైస్రాయ్ ఏంటి, ఇవన్నీ చూద్దాం. ఫస్ట్ బీజం పడింది ఎప్పుడు? 1765. అంటే అప్పటిదాకా ఈస్ట్ ఇండియా కంపెనీ ఏంటి? ఒక కమర్షియల్ బాడీ, అంటే ఏంటి? బిజినెస్ చేసుకోవడానికి వచ్చింది. కానీ కంపెనీ ఇక్కడ దివానీ రైట్స్ తీసుకుంది. దివానీ రైట్స్ అంటే ఏంటిది? రెవెన్యూ అండ్ సివిల్. అంటే రెవెన్యూకి సంబంధించిన అధికారాలు, సివిల్ సంబంధించిన అధికారాలు, సివిల్ కోర్ట్స్ అట్లా. సో ఆఫ్ బెంగాల్, బీహార్ అండ్ ఒడిస్సా, ఈస్ట్ ప్రాంతాల్లో ఈ మూడింటికి దివానీ రైట్స్ వచ్చింది. సో అక్కడ ఫస్ట్ సీడ్ అనేది పడింది. సో దేనికి పడింది ఫస్ట్ సీడ్? వాళ్ళ వాళ్ళ రూలింగ్కి ఫస్ట్ సీడ్ పడింది. ఓకే, సో అక్కడ వాళ్ళు ఫస్ట్ సీడ్ అని పడింది. అట్లా ఇప్పుడు ఉన్న డిఫరెంట్ రెగ్యులేటింగ్ యాక్ట్స్ ఏంటివి, ఆ రూల్స్ ఏంటివి ఒకసారి చూద్దాం. ద వెరీ ఫస్ట్ యాక్ట్ ఇస్ రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. సో 1773 నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ అనేది స్టార్ట్ అయింది. అంటే వాళ్ళు మన ఇండియాకి దే స్టార్టెడ్ మేకింగ్ రూల్స్. ఓకే, టువర్డ్స్ సెంట్రలైజేషన్. సెంట్రలైజేషన్ అంటే ఏంటిది? ఒక డిఫరెంట్ పవర్స్, డిఫరెంట్ ప్రొవిన్షియల్ పవర్స్ నుంచి ఒకటే దగ్గర తీసుకురావడం. ఓకే, నెక్స్ట్. సో ఫస్ట్ రెగ్యులేటింగ్ యాక్ట్. ఇప్పుడు రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 నుంచి ఒక 100 యాక్ట్స్ ఉన్నాయి. చార్టర్ యాక్ట్స్, అది ఇది అది. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం. ప్రతి యాక్ట్కి ఒక క్రక్స్ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఫస్ట్ పాయింట్ ఏంటిది? రెగ్యులేటింగ్ యాక్ట్ 1773లో ఒకటే పాయింట్ గుర్తుండాలి. ఆ పాయింట్ ఏంటిదంటే సెంట్రలైజేషన్. ఈ పాయింట్ ఒకటి గుర్తుండాలి. ఈ సెంట్రలైజేషన్ అంటే ఏంటిది? ఒక దగ్గరకు తీసుకొస్తున్నారు వాళ్ళు. ఓకే, తీసుకొచ్చిన నెక్స్ట్ ఏం చేస్తారు? ఈ మద్రాస్ని, ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్. సో బెంగాల్ కింద బాంబేని, చెన్నైని, మద్రాస్ని, బాంబేని తీసుకొచ్చిండ్రు. సో ఏంటిది? ఇక్కడ పవర్స్ సెంట్రలైజ్ చేసిండ్రు బెంగాల్ దగ్గర. సో అట్లా వాన్ని గవర్నర్ జనరల్ ప్లేస్లో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనడం స్టార్ట్ చేసిండ్రు. సో గవర్నర్ ఈ ఒక్కటి ఎక్స్ట్రా యాడ్ అయింది. అండ్ వీనికి కొంచెం ఎక్స్ట్రా పవర్స్ అనేవి వచ్చినాయి. అండ్ వానికి ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కూడా ఒకటి ఉంటుంది. 4 మెంబర్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఒకటి ఉంటుంది. అండ్ అట్లా ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరంటే వారెన్ హ్యాస్టింగ్స్. ఓకే, సో ఇది రెగ్యులేటింగ్ యాక్ట్. సో ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ కింద సరే వాళ్ళు ఎట్లా పాలిస్తారు మనల్ని? వాళ్ళకి ఒక 24 మెంబర్స్ డైరెక్టర్స్ ఉంటారు. ఆ డైరెక్టర్స్ వాళ్ళు దిల్ స్టార్ట్ రూలింగ్ అస్. ఇది అయిపోయింది. అండ్ విత్ దిస్ 1773 యాక్ట్ ద్వారానే ద ఫార్మ్ సుప్రీం కోర్ట్ ఇన్ 1774. దాంట్లో కూడా 4 మెంబర్సే, ఒక చీఫ్ జస్టిస్ ఒకరు అండ్ మిగతా వాళ్ళు 3 జడ్జెస్. సో ఇది 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ సంబంధించి. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ మనం ఫస్ట్ ఏం గుర్తుపెట్టుకోవాలి? సెంట్రలైజేషన్ ఎక్కడ సెంట్రలైజ్ చేస్తున్నారు? బెంగాల్ దగ్గర సెంట్రలైజ్ చేస్తున్నారు. సో బెంగాల్ కింద ఎవరిని తీసుకొచ్చిండ్రు? బాంబే, చెన్నై ప్రెసిడెన్సీస్ని తీసుకొచ్చిండ్రు. అండ్ ఆ బెంగాల్ నేమ్ ఏం చేంజ్ చేసిన? గవర్నర్ ఆఫ్ బెంగాల్ నుంచి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని స్టార్ట్ చేసిండ్రు. అండ్ అంతే, వాళ్ళకు ఒక డైరెక్టర్స్ ఉంటారు. ఆ డైరెక్టర్స్ వాళ్ళు వర్క్స్ చూసుకుంటారు, వీరికి సంబంధించిన వర్క్స్ అని. నెక్స్ట్ సెటిల్మెంట్ యాక్ట్ 1781. సో ఇప్పుడు 1773లో 2 వచ్చినాయి మనకి. సుప్రీంకోర్టు ఒకటి వచ్చింది, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మన గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఒకటి ఉంది. సో ఇద్దరికి ప్రతిసారి క్లాషెస్ వస్తాయి, ఎవరు ఏది చేయాలి, ఏ లా ఎవరు పాస్ చేయాలని. సో అట్లా క్లాషెస్ రాకుండా ఉండడానికి అండ్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి ఎక్కువ రూల్స్ ఉండడానికి ది కర్టైల్ సుప్రీంకోర్టు జ్యూరిస్డిక్షన్. అంటే సుప్రీంకోర్టు యొక్క జ్యూరిస్డిక్షన్ని తగ్గించారు. సో ఇఫ్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ద కర్టైల్మెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్స్ జ్యూరిస్డిక్షన్ దట్ కమ్స్ అండర్ సెటిల్మెంట్ యాక్ట్ 1781. సో అంటే ఆ డ్రాబ్యాక్స్ 1773 డ్రాబ్యాక్స్ని తగ్గించడానికి దే స్టార్టెడ్ దిస్. అండ్ దెన్ దే స్టార్టెడ్ పర్సనల్ 81 లాస్. పర్సనల్ 81 లాస్ అంటే ఇప్పుడు హిందూస్ ఉంటారు, హిందూస్ ఒకటే పెళ్ళి, అదొక లా. ముస్లిమ్స్ ఉంటారు, ఎన్ని పిల్లలను చేసుకోవచ్చు, అదొక లా.
సో ప్రతి రిలీజియన్కి ఒక్కొక్క లా ఉంటుంది, ఆ ఒక్కొక్క లాని వాళ్ళు ఫాలో కావాలి. దట్స్ పర్సనల్ లా. సో అట్లా సుప్రీంకోర్టుకి వాళ్ళకి వచ్చే ఇష్యూస్ని వాళ్ళు అట్లా క్లియర్ చేసిండ్రు. దాని నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ యాక్ట్ పిట్స్ యాక్ట్ 1784. వెరీ ఇంపార్టెంట్. పిట్ అనేటోడు చాలా చిన్నోడు. ఐ థింక్ హీ వాస్ ద యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూకే. సో పిట్ ఏం చేసిందంటే, ఇప్పుడు ఆల్రెడీ డైరెక్టర్స్ అనేటోళ్ళు ఉన్నారు, 24 డైరెక్టర్స్ ఉన్నారు అప్పుడు. సో వీళ్ళు చూస్తున్నారు ఆల్రెడీ ఏది వర్క్ చూస్తున్నారు. సో వాళ్ళని ఓన్లీ కమర్షియల్ యాక్టివిటీస్కి పరిమితం చేసి, ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ ఇస్ ప్రైమరీలీ కమర్షియల్ బాడీ. సో వీళ్ళకి అడిషనల్ బాధ్యతలు అడ్మినిస్ట్రేషన్కి ఇచ్చిండ్రు, రూలింగ్కి. సో ఈ పిట్ ఏం చేసిండు, ఇప్పుడు వీళ్ళకి ఎందుకు అడిషనల్ బాధ్యతలు ఇవ్వాలి, వాళ్ళకి సపరేట్ బోర్డు ఒకటి పెడదామని కంట్రోల్ బోర్డు అనేది ఒకటి పెట్టిండు. సో ఈ కంట్రోల్ బోర్డు ఓన్లీ పొలిటికల్ ఆస్పెక్ట్స్లో కంట్రోల్ బోర్డు అనేది చూసుకుంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ దే స్టార్టెడ్ కాలింగ్ అవర్ పార్ట్స్, వాళ్ళ బ్రిటిష్ కింద ఉన్న పార్ట్స్ని దే స్టార్టెడ్ కాలింగ్ అస్ బ్రిటిష్ పొజిషన్స్. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. అండ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని 3 చేసిండ్రు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ 3 ఎందుకు, ఇప్పుడు ఇది వీడు గవర్నర్ జనరల్ +4 అనుకుందాం. అట్లా అనుకున్నప్పుడు కొంచెం ఓటింగ్ అప్పుడు కొంచెం ఎడ్జ్ ఉంటుంది, 3 మెంబర్స్ ఉంటాయి. సో ఇండైరెక్ట్ వీటో పవర్ అని ఉంటుంది. సో అందుకు 3 మెంబర్స్ చేసిండ్రు. సో అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, పిట్స్ యాక్ట్. సో పిట్స్ యాక్ట్ అంటే ఏంటిది, ఒక యంగ్ ప్రైమ్ మినిస్టర్ వచ్చింది పిట్ అంటాడు. సో వాడేం డిసైడ్ అయ్యిండు, ఇప్పుడు వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ ఎందుకు, అడ్మినిస్ట్రేషన్ సపరేట్ బోర్డు పెడదామని సపరేట్గా కంట్రోల్ బోర్డు అనేది పెట్టాడు. ఓకే. అండ్ వాడు అధికారంతో ఈ స్టార్టెడ్ కాలింగ్ అనేది బ్రిటిష్ పొజిషన్స్. సో ఇది అయిపోయింది. సో నెక్స్ట్ కార్న్వాలిస్ ఎక్కాలి. సో కార్న్వాలిస్ ఏం పెట్టిండు కండిషన్ అంటే, నాకు ఓవర్ రైడింగ్ పవర్ కావాలి. ఓవర్ రైడింగ్ పవర్ దేంట్లో ఓవర్ రైడింగ్ పవర్ కావాలి, ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఇప్పుడు ఏదో ఒక యాక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ 3 కార్న్వాలిస్ అగెన్స్ట్ ఓట్ వేసిండ్రు. అప్పుడు అట్లాంటి కండిషన్స్లో కార్న్వాలిస్కి ఓవర్ రైడింగ్ పవర్ కావాలని కోరుకున్నాడు. అండ్ ఇంకొకటి హీ వాంటెడ్ టు బి ద కమాండర్ ఇన్ చీఫ్. సో అవి రెండు ఓకే అంటే అప్పుడు దెన్ సిరీస్ ఆఫ్ యాక్ట్స్ వచ్చినాయి విచ్ ఆర్ కాల్డ్ చార్టర్ యాక్ట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ పర్స్పెక్టివ్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ ఆర్ కంపెనీ రూల్. ఓకే. సో ఇప్పటిదాకా సో చార్టర్ యాక్ట్ మెయిన్ ఉద్దేశం ఏంటిదంటే, వెరీ ఇంపార్టెంట్, ఈస్ట్ ఇండియా కంపెనీని కంట్రోల్లో పెట్టడం. ఎవరు కంట్రోల్లో పెడతాడు, క్రౌన్ అనేది కంట్రోల్లో పెడతాడు. సో ఈస్ట్ ఇండియా కంపెనీని కంట్రోల్లో పెట్టడం వాజ్ ద మెయిన్ పర్స్పెక్టివ్, మెయిన్ ఎజెండా బిహైండ్ చార్టర్ యాక్ట్స్. సో చార్టర్ యాక్ట్స్లో దెర్ ఆర్ సిరీస్ ఆఫ్ 4 యాక్ట్స్. ప్రతి 20 ఇయర్స్కి ఒకటి వచ్చేది. 1793లో ఒకటి వచ్చింది, 1813లో ఒకటి వచ్చింది, 33లో ఒకటి, 53లో ఒకటి. సో వెరీ ఫస్ట్ యాక్ట్ ఇస్ 1793 యాక్ట్. ఓకే. నెక్స్ట్, సో చార్టర్ యాక్ట్ అనేది ఈఐసిని కంట్రోల్లో పెట్టడానికి తీసుకొచ్చిండ్రు. ఎందుకు కంట్రోల్లో పెట్టడానికి తీసుకొచ్చిందంటే, ఈఐసి అనేది ఇట్ స్టార్టెడ్ లూజింగ్ ఇట్స్ గ్రిప్. ఈఐసి ఎందుకు ఇట్ స్టార్టెడ్ లూజింగ్ ఇట్స్ గ్రిప్ అంటే, ఈఐసికి చెందిన వాళ్ళు దే స్టార్టెడ్ ప్రైవేట్ ట్రేడ్, అంటే లోకల్తో, అంటే వాళ్ళు సపరేట్ ట్రేడ్ చేయడం. అంటే ఎట్లా అంటే, ఇప్పుడు సపోజ్ ఒక డిమార్ట్ అనుకుందాం, లోపల అన్ని షాప్స్ ఉంటాయి కదా, ఆర్ డిమార్ట్ కాదు కానీ ఏదో సంథింగ్ మాల్ అనుకుందాం, లోపల చిన్న షాప్స్ ఉంటాయి. ఇవి షాప్స్ అన్నీ మాల్ కిందకి వస్తాయి. సో వీళ్ళు ఏం చేసిండ్రు, లోపల మాల్స్ వాళ్ళు వాళ్ళ పైన పెద్ద కంపెనీకి తెలియకుండా వాళ్ళ డీల్స్ చేసుకోవడం అట్లా స్టార్ట్ చేసింది. సో సేమ్ కేసు ఇక్కడ కూడా అయింది. ఏఐసిలో ప్రైవేట్ ట్రేడ్ అనేది స్టార్ట్ అయింది. అంటే కంపెనీకి తెలియకుండా కంపెనీ పీపుల్ దే స్టార్టెడ్ లూటింగ్ అండ్ దే స్టార్టెడ్ టేకింగ్ బ్రైబ్స్ ఫ్రమ్ ద నేటివ్స్. సో ఇట్లయితే ఇప్పుడు దానివల్ల ఏమైంది, కష్టం ఏమైందంటే, కంపెనీ దగ్గర డబ్బులు అయిపోయినాయి. సో కంపెనీ వాస్ బ్రోక్. కంపెనీ బ్రోక్ అయిన తర్వాత చార్టర్ యాక్ట్స్ వచ్చినాయి, వెరీ ఇంపార్టెంట్. అండ్ 4 యాక్ట్స్ 1793, 1813, 1833, 1853 వరుసగా వచ్చినాయి. అండ్ అందులో ఫస్ట్ 1793 ఏం చేసిండ్రు, ట్రేడ్ మొనోపోలీని, ఇప్పటిదాకా ట్రేడ్ మొనోపోలీ అసలు ఒక లిమిట్ అనేది లేదు ట్రేడ్ మొనోపోలీకి. అంటే ఏంటిది, ఇక్కడ ఇండియాలో ఓన్లీ ఈఐసి, ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే ట్రేడ్ చేస్తుంది. నెక్స్ట్ వేరే దీని ప్లేస్ సపోజ్ నెక్స్ట్ బిఐసి వస్తే దానికి ట్రేడింగ్కి అలో ఉండదు. ఓకే. అంటే బిజినెస్ సంబంధించి కంప్లీట్ ఇట్ వాజ్ అండర్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఇప్పుడు ఏం చేసిండ్రు, ట్రేడ్ మొనోపోలీని 20 ఇయర్స్కి మాత్రమే పరిమితం చేసిండ్రు. ఎందుకంటే కంపెనీ బ్రోక్ అయింది కాబట్టి. ఇట్ వాస్ బ్రోక్, ఇట్ వాస్ ఇట్ వాస్ కంప్లీట్లీ
కరప్టెడ్ అండ్ ఆల్. సో అది. అండ్ ఇంకోటి వీళ్ళ డబ్బులు లేవు కదా, దే స్టార్టెడ్ ఇండియన్ రెవెన్యూ నుంచి వాళ్ళకి జీతాలు ఇవ్వడం స్టార్ట్ చేసిండ్రు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి కంటెక్స్ట్ గుర్తుంటే ఆటోమేటిక్గా ఇవన్నీ గుర్తుంటాయి. కంటెక్స్ట్ అంటే చార్టర్ యాక్ట్ ఎందుకు వచ్చింది, చార్టర్ యాక్ట్ ఈఐసి ఫెయిల్ అయిపోయింది. ఈఐసి ఫెయిల్ అయిపోయింది కాబట్టి దే స్టార్టెడ్ గివింగ్ ఇండియన్ రెవెన్యూస్ నుంచి శాలరీస్ అనేది స్టార్ట్ చేసిండ్రు. అట్లా. సో ఒక్కొక్కటి లింక్ చేసుకుంటూ చదవాలి. సో అయిపోయింది 1793 అయిపోయింది ఈ 2 పాయింట్స్. నెక్స్ట్ 1813లో ఏం చేసిండ్రు, వెరీ వెరీ ఇంపార్టెంట్. 1813 అంటే చాయ్. సో దీంట్లో ఏం చేసిండ్రంటే ట్రేడ్ మోనోపోలీ ఆఫ్ ఈఐసిని ఆపేసిండ్రు. అంటే ఈఐసి ప్లేస్లో బిఐసి రావచ్చు, సిఐసి రావచ్చు, డిఐసి రావచ్చు, ఏదైనా రావచ్చు. సో ఇప్పుడు ఏంటిది, ట్రేడ్ 1813 నుంచి మన ట్రేడ్ వాస్ ఓపెన్ టు ఆల్ ఎక్సెప్ట్ ఒక 2 ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఆ టూ వాటిలో జస్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే ట్రేడ్ చేయగలుగుతుంది. ఆ 2 ఎక్సెప్షన్స్ ఏంటంటే టీ అంటే ఇండియాకి సంబంధించిన టీ ట్రేడ్ మొత్తం ఈఐసి మాత్రం చూసుకుంటుంది అండ్ ట్రేడ్ విత్ చైనా. అండ్ ఇండియాకి చైనాకి సంబంధించిన ట్రేడ్ మొత్తం ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే చూసుకుంటుంది. సో ఈ రెండింటిని తప్పించి మిగతా ఎవ్రీథింగ్ వాజ్ ఓపెన్ టు ఆల్. ప్రతి దేశానికి, ప్రతి కంపెనీకి ఇట్ వాజ్ ఓపెన్. అంటే ఎవరైనా రావచ్చు, ఎవరైనా ట్రేడ్ చేయవచ్చు. సో ఈ టీలో ఇది ఇంపార్టెంట్. సో ఫస్ట్ 13 అంటే టీ గుర్తురాదు. టీ అంటే ఏంటిది, ఒక టీ అండ్ చైనా తప్ప ఎవ్రీథింగ్ వాజ్ ఓపెన్ టు ఎవ్రీబడి. సో అందరికి ఓపెన్ అయింది, దెర్ వాజ్ నో ట్రేడ్ మోనోపాలీ. సో ఎవ్రీథింగ్ వాజ్ ఓపెన్ టు ఎవ్రీబడి అంటే వేరే వాళ్ళు వస్తారు. ఎవరు వస్తారు అప్పుడు, ఎవరు రావడం స్టార్ట్ చేసిండ్రు, మిషనరీస్ రావడం స్టార్ట్ చేసిండ్రు, క్రిస్టియన్ మిషనరీస్. సో ట్రేడ్ మోనోపాలీ ఓపెన్ అయిన తర్వాత ఎవరు రావడం స్టార్ట్ చేసిండ్రు, క్రిస్టియన్ మిషనరీస్ రావడం స్టార్ట్. బట్ వాళ్ళు వచ్చిన బిజినెస్ కాదు కదా, వాళ్ళు వచ్చే దేనికి, వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ వాజ్ టు స్ప్రెడ్ రిలీజియన్, క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేయడానికి వాళ్ళు వచ్చిండ్రు. అయిపోయింది. సో ఇది వాళ్ళకి ఛాన్స్. ఈ మోనోపాలీ ఎండ్ కావడం అనేది వీళ్ళకి ఒక ఛాన్స్ లాగా వచ్చింది. నెక్స్ట్, సో వేరే వాళ్ళని అలో చేస్తున్నారు కాబట్టి ఇండియన్స్లో ఒక కన్ఫ్యూజన్ అనేది మొదలైంది. అంటే ఏంటిది, ఇప్పటిదాకా యూఆర్ డీలింగ్ విత్ ఓన్లీ వన్ కంపెనీ, ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఇప్పుడు ఏంటిది, నీకు A to Z కంపెనీస్ వచ్చినాయి, ఏఐసి, బిఐసి, సిఐసి, ఇన్ని కంపెనీస్ వచ్చినాయి. ఇన్ని కంపెనీస్లో ఇండియన్స్కి కొంచెం ఒక క్వశ్చన్ మార్క్ అనేది వచ్చింది. సో ఎక్కడ ఫర్దర్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి వాళ్ళు ఇండియన్ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టింది. దే స్టార్టెడ్ స్పెండింగ్ 1 lakh per annum. అంటే ఇండియా మొత్తానికి 1 లక్ష పర్ యానం. ఇప్పుడు ఒక సెమిస్టర్కి ఒక 1 లక్ష అవుతుంది. సో అట్లా ఇది ఏంటిది, కవరింగ్, ఇది కవరప్ చేయడానికి అట్లా చేస్తారు. ఓకే. సో ఇది 1813 చార్టర్ యాక్ట్. సో 1813 చార్టర్ యాక్ట్ అంటే ఫస్ట్ ఏం గుర్తు రావాలి, టీ. 13. సో టీ అండ్ చైనా తప్ప ట్రేడ్ వాజ్ ఓపెన్ టు అందరికి, ఆల్. సో ఆల్ వస్తే ఎవరు వచ్చిండ్రు, ఫస్ట్ క్రిస్టియన్ మిషనరీస్ వచ్చినాయి. సో ఇన్ని ఆల్ కంపెనీస్ వచ్చేసరికి ఇండియన్స్ కన్ఫ్యూజన్ వచ్చింది. అప్పుడు ఏం చేసిండ్రు, దే స్పెంట్, ఈఐసి స్పెంట్ 1 lakh per annum ఆన్ పీపుల్, సో దట్ మనం ఏం ఫర్దర్ లొల్లులు చేయమని ఒక బిస్కెట్ లాగా ఉంటుంది అది. నెక్స్ట్ 1833 యాక్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది క్లైమాక్స్ ఆఫ్ సెంట్రలైజేషన్ అంటారు దీన్ని. అంటే ఏంటిది, కంప్లీట్ సెంట్రలైజేషన్ చేసిండ్రు దాన్ని. ఎట్లా చేసిండ్రంటే ఫస్ట్ ఈఐసికి ట్రేడ్కి ఇంకా నీకు సంబంధం లేదు. సో బ్రిటిష్ ఏం ఆర్డర్ చేసింది, మిస్టర్ ఈస్ట్ ఇండియా కంపెనీ, సో యూ గాట్ నథింగ్ టు డూ విత్ ద ట్రేడ్. సో మీ ట్రేడ్ అనేది ఇంకా ఏది లేదు, అండ్ యువర్ ట్రేడ్ మోనోపాలీ ఈజ్ కంప్లీట్లీ గాన్. ట్రేడ్ మోనోపాలీ లేదు, మీకు ఏం లేదు. నౌ యూ ఆర్ కంప్లీట్లీ అడ్మినిస్ట్రేటివ్ బాడీ, యూ ఆర్ నాట్ ఏ కమర్షియల్ బాడీ. ఇప్పుడు నువ్వు పోయి ఆడ బిజినెస్ చేసుకోవడం లేదు, పోయి వాళ్ళని రూల్ చేయి, డబ్బులు అవే వస్తాయి. ఓకేనా. సో అట్లా ఇండియా మొత్తం, మరి ఇది ఇండియా అనుకుంటే, ఈ ఇండియా మొత్తాన్ని ఇప్పుడు ఎవరి కంట్రోల్ ఉంటుంది, బ్రిటిష్ కంట్రోల్ ఉంటుంది, త్రూ ద మీడియేటర్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఓకే. సో ఈస్ట్ ఇండియా కంపెనీ కింద ఇప్పుడు ఇండియా ఉంటుంది. సో ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, గవర్నర్ జనరల్ ఆఫ్ కలకత్తా అట్లా ఉండడానికి ఛాన్స్ లేదు. సో అట్లా ఏం చేయాలి, ఇప్పుడు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చిండ్రు. సో అట్లయిన ఫస్ట్ బి ఫర్ భారత్, బి ఫర్ బెంటిక్. సో బెంటిక్ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఓకే. సో ఇప్పుడు ఏంటిది, నీకు ట్రేడ్ మోనోపాలీ కంప్లీట్ అయిపోయింది. నీకు కంప్లీట్లీ వాళ్ళు ఏం చేస్తున్నారు, రూల్ చేస్తున్నారు. సో ఇప్పటిదాకా అవి ఏముండే, రెగ్యులేషన్స్ ఉండే అవి.
So they were called regulations, and now they started calling them as acts. So more legal power ఉంటుంది యాక్ట్స్కి. సో రెగ్యులేషన్ బికేమ్ యాక్ట్స్ నౌ. 1833 ఎప్పుడైతే ఇండియాకి మొత్తం వర్తించింది, అండ్ ఈ యాక్ట్స్ కూడా దీనికి ఎవరు ఓకే చెప్తారు, ఎక్కడో బ్రిటిష్ పార్లమెంట్లో వాళ్ళు ఓకే చెప్తే అప్పుడు యాక్ట్ అవుతుంది, ఎందుకంటే మనకు అప్పుడు పార్లమెంట్ లేదు కాబట్టి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ 1833 అంటే ఏం గుర్తు రావాలి మనకి? ఇప్పుడు జనరల్గా 1833 అనుకుందాం. 33 అంటే ఏంటి? 28 స్టేట్స్ ప్లస్ 5 యూనియన్ టెరిటరీస్. అప్పుడు మనం చిన్న ఉన్నప్పుడు 27 స్టేట్స్ ప్లస్ 6 యూనియన్ టెరిటరీస్. సో ఎట్లా చూసుకున్నా 33 అంటే ఇండియా అని అనుకోవాలి. సో ఇండియా అని అనుకుంటప్పుడు ఏం గుర్తొస్తుంది? ఇండియా మొత్తం ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది రూల్ చేయడం స్టార్ట్ చేసింది, అండ్ బికమ్ కంప్లీట్లీ అడ్మినిస్ట్రేటివ్ బాడీ. ఎందుకు? ఇక్కడ ట్రేడ్ మోనోపాలీ మొత్తం ఎండ్ చేసింది, ఇంకా ట్రేడ్కి సంబంధించింది లేదు. కంప్లీట్లీ ప్యూర్లీ బికేమ్ అన్ అడ్మినిస్ట్రేటివ్ బాడీ, అండ్ ఇండియా మొత్తం కాబట్టి దే స్టార్టెడ్ కాలింగ్ ఇట్ as గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. అండ్ రెగ్యులేషన్స్ అనేవి యాక్ట్స్ లాగా మారినాయి ఇప్పటిదాకా, దే బికమ్ మోర్ పవర్ఫుల్. ఇవి నెక్స్ట్ చార్టర్ యాక్ట్ 1853. 1853 చార్టర్ యాక్ట్ ఏంటిది? ఇది ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు ఇండియా మొత్తం రూల్ చేస్తున్నారు ఎవరు? ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇండియా మొత్తం ఉంది. ఓకే, ఇండియా మొత్తం ఉన్నప్పుడు ఒక అంత పెద్ద దేశాన్ని, ఒక వరల్డ్ని, ఒక ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంట్రీస్ని ఇంకా ఇంకప్పుడు ఇండియా అన్డివైడెడ్ ఇండియా. సో అప్పుడు అనాల్సి టాప్ 5లో ఉంటుంది. సో అంత పెద్ద స్టేట్ని రూల్ చేయాలంటే ఖచ్చితంగా లోకల్స్ హెల్ప్ అనేది కావాలి. వాళ్ళకి అది 1833 యాక్ట్ అప్పుడు అర్థమైంది. సో వాళ్ళు ఏం చేసిండ్రు? కోవనేటెడ్ సివిల్ సర్వీసెస్ ఫర్ ఓపెన్ టు ఇండియన్స్. అన్కోవనేటెడ్ సివిల్ సర్వీస్ ఆల్రెడీ ఓపెన్ ఉండే ఇండియన్స్కి. కోవనేటెడ్ సివిల్ సర్వీస్ అంటే కొంచెం హై స్థాయి సివిల్ సర్వీసెస్, అన్కోవనేటెడ్ అంటే కొంచెం లో స్థాయి సివిల్ సర్వీసెస్. సో కోవనేటెడ్వి ఇండియన్స్కి ఓపెన్ పెట్టింది. ఎందుకంటే ఇండియన్స్కి మంచి చేద్దామని కాదు, ఇంత పెద్ద ఇండియాని, ఇంత పెద్ద భారత ఖండాన్ని పాలించడం అనేది కష్టమైంది వాళ్ళకి. సో దట్ వాజ్ ద మెయిన్ రీజన్ బిహైండ్ వాళ్ళు మన ఇండియన్స్ని యాడ్ చేసుకోవడానికి. యాడ్ అయిపోయిన తర్వాత ఇవి కూడా అంత ఇంపార్టెంట్ కదా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 1853లో కంపెనీ రూల్ అంటే ఇప్పుడు మన ఇండియాని కంపెనీ పాలిస్తారు, దాన్ని ఇండెఫినెట్లీ ఎక్స్టెండ్ చేసిండ్రు. ఇండెఫినెట్లీ అంటే ఏంటిది? 20 years కాదు, 10 years కాదు, అంటే ఎంతసేపు అంటే అది తెలియదు. అంటే ఎప్పుడైనా ఇక్కడ ఇండెఫినెట్లీ అంటే ఇన్ఫినైట్ అని కాదు. ఇండెఫినెట్లీ అంటే ఏంటిది? అది ఎప్పుడైనా కావచ్చు, అంటే మనకు తెలియదు ఎప్పుడు ఎండ్ అయిపోతుందో. అంటే ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్ అనేది ఉండదు, దాన్ని ఇండెఫినైట్ అంటాం. అంటే ఏంటిది? మనం ఒక డెఫినేషన్ అనేది ఇయ్యం. సో 1853లో ఇండెఫినెట్లీ ఇచ్చిందంటే దాని మీనింగ్ ఇంకా నువ్వు జీవితాంతం ఈఐసి కెన్ రూల్ ఇండియా అని కాదు. టైం పీరియడ్ ఇవ్వలేదంటే వాళ్ళ అర్థం ఏంటిది? మేము ఎప్పుడైనా ఆపేస్తాం, ఈఐసీని ఎనీ టైం వీ కెన్ క్లోజ్ అని. సో అట్లా ఈఐసీ అనేది 1858లో కంప్లీట్లీ బ్యాన్ అయిపోతుంది. కంప్లీట్లీ పోయి ఇండియా కమ్స్ అండర్ డైరెక్ట్ కంట్రోల్ ఆఫ్ బ్రిటిష్. ఇప్పటిదాకా ఈ ఈఐసీ ఏజెంట్ ద్వారా కంట్రోల్ ఉంటే నౌ ఇట్ డైరెక్ట్లీ కేమ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ బ్రిటిష్. సో ఇవి చార్టర్ యాక్ట్స్. సో చార్టర్ యాక్ట్స్ ఎందుకు ఇంట్రొడ్యూస్ అయినాయి? బికాస్ ఈఎస్సీ వాజ్ అండర్ పర్ఫార్మింగ్. అట్లా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. అండ్ పిట్స్ యాక్ట్ ఏమైంది? పిట్స్ వాడు ఒక యంగ్ పోరాడు, వానికి అనిపించింది దీనికి ఈఎస్సీకి రెండింటిని సపరేట్ బోర్డ్స్ పెట్టాలి, ఇది ఒక బోర్డు అదొక బోర్డు, కంట్రోల్ బోర్డు ఏమో కంట్రోల్ చేస్తుంది పొలిటికల్గా, అండ్ డైరెక్టర్స్ ఏమో కమర్షియల్గా చూసుకుంటారు, అట్లా అనుకున్నాం.